నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాని మోదీ రాక నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల తొలగింపు అంశంపై భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, లంకల దీపక్ రెడ్డిలు హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కలిశారు. అసెంబ్లీ పరిసరాలలో ప్రధాని మోదీ రాక నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ని కలిసి అడగ్గా హైడ్రా అధికారులు ఫ్లెక్సీలు తొలగించలేదని స్పష్టం చేశారు. నగర వ్యాప్తంగా ప్రధాని మోదీకి స్వాగతం చెబుతూ ఏర్పాట్లు చేసే ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించవద్దని భాజపా నేతలు విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ సభ కోసం ఏర్పాటు చేసిన బ్యానర్లు, ఫ్లెక్సీలను ఎట్టి పరిస్థితుల్లో తాము తొలగించమని భాజపా నేతలకు హామీ ఇచ్చారు. మీరు అట్లా చెప్తున్నారా? డీటెయిల్స్ అయితే మాట్లాడితే అవి ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను మనం ఇటీవల తీసారా మీరు చెప్తున్నారు మన వాళ్ళు తీసారా? ఎక్కడ తీసారు? మనం నేను చెప్పామండి ఆల్రెడీ. మరి ఎవరు తీసినాడు కదా ఎవరు మా సైడ్ నుంచి మీరు ఒకసారి ఇప్పుడు రిక్వెస్ట్ మీరు కూడా దీంట్లో అంతే ఉంటుంది. అక్కడ ఎవరు తీసుకున్నారో ఒకసారి పట్టుకోరు. ఎవరు ఇమీడియట్లీ ఫోటోగ్రాఫ్స్ ఆర్ వీడియో అండ్ గౌరవ ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్కు రాబోతున్నారు. ఆ సందర్భంగా ఈ రాష్ట్రంలో కొన్ని డెవలప్మెంట్ సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా ప్రారంభోత్సవం చేయబోతాం. వారు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా హైదరాబాద్ వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి చాలామంది వారికి స్వాగతించుకుంటూ బ్యానర్స్, తర్వాత పోస్టర్స్, ఫ్లెక్సీలు పెట్టుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఈ హైదరాబాద్లో 10వ తారీఖు వరకు కూడా వాటిని ఉండనీయకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు అయితే తీసేస్తున్నారో దాని దృష్టిలో ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని మరియు మున్సిపల్ కమిషనర్ గారిని కూడా కలవడం జరిగింది. కాబట్టి ఇప్పుడే హైడ్రా కమిషనర్ గారు చెప్పినారు, మేము 10th వరకు కూడా తీయకుండా అట్లే ఉంచే విధంగా మేము చెప్తామని చెప్పి కింద ఆఫీసర్కి కూడా చెప్తామని చెప్పడం జరిగింది. అట్లే మున్సిపల్ కమిషనర్ గారు కూడా కలిసినప్పుడు కూడా చెప్పినారు. కాబట్టి ప్రధానమంత్రి గారు మొట్టమొదటిసారిగా రావడం, అదేవిధంగా ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలకు వస్తున్న సందర్భంగా అయితే ప్రజలు ఆహ్వానిస్తూ స్వాగత పలుకుతూ అయితే పెట్టినటువంటి వాటిని కూడా తీసేయడం అన్యాయం. కాబట్టి దాని దృష్ట్యానే ఇక్కడ ప్రభుత్వ అధికారుల దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. దాని విషయంలో వాళ్ళు స్పందించి అది జరగకుండా చూస్తామని చెప్పారు. కాబట్టి ప్రజలు నేను కోరుతా ఉన్నాను, వారిని స్వాగతం పలుకుతూ అందరూ కూడా 10వ తారీఖు నాడు బహిరంగ సభలో పాల్గొనాలని, అదేవిధంగా స్వాగతం పలుకుతూ అందరూ కూడా ప్రతి బస్తీలో కూడా ఫ్లెక్సీలు, బ్యానర్లు కూడా పెట్టి వారిని స్వాగతించాలని చెప్పి నేను కోరుతాం. వారు చెప్తా ఉన్నారు, మా దృష్టికి కూడా రాలేదు, మేము తెలియదు, మేము తీయాలని చెప్తా ఉన్నారు. మున్సిపల్ ఆఫీసర్స్ కూడా చెప్తాము. కానీ ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్టు అనిపించింది. ఈ ఇద్దరి మధ్యన ఎక్కడో దగ్గర జరుగుతుంది కింద. అది మేము కూడా తెలుసుకున్నాక తర్వాత మళ్ళీ మాట్లాడుకోవాలని చెప్పి చెప్పలేదు.